ఇంతవరకు వెళ్ళిన మ్యాచ్ లో ఏ టీ షర్ట్ వేసుకుంటే వాళ్ళే గెలుస్తున్నారు. ఈ రోజు కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. రండి. ఈ రోజు స్టేడియంలో నేను ఎస్ఆర్హెచ్ కట్టు బానిసలను చూసాం మామ. స్టేడియంలోకి వెళ్ళగానే ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ టీ షర్ట్ వెనక విరాట్ కోహ్లీ అని ఉంది. అండ్ మీరు సిఎస్కే మ్యాచ్లకి వెళ్తే ఆ టీ షర్ట్ల వెనక ఎంఎస్ ధోని అని ఉంటది. కానీ ఈ రోజు మ్యాచ్ లో కొన్ని వేల మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టీ షర్ట్ల వెనక ఒక్కడి పేరు కూడా ఉండదు. ఓన్లీ బ్యాక్ సైడ్ అందరి టీ షర్ట్ల మీద ఎంటీ, అంతే, ఏం లేదు. వీళ్ళందరూ ఎస్ఆర్హెచ్ కి కట్టు బానిసలు స్వామి. ఆర్సీబీలోనో సిఎస్కేలోనో ధోని కోహ్లీ వెళ్ళిపోతే ఫ్యాన్స్ ఉంటారో లేదో తెలియదు, కానీ ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ లో మాత్రం ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు స్వామి. నిజంగా మామ, ఒక్క టీ షర్ట్ మీద కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళ పేర్లు కూడా లేవు. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు టీమ్ కి కట్టు బానిసలు కానీ ఒక ప్లేయర్ కు కట్టు బానిసలు కాదనిపించింది. మొత్తం మీద మ్యాచ్ కి వెళ్ళాం, ఎస్ఆర్హెచ్ ని గెలిపించాం. సెకండ్ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుట్ అవగానే నీరసంగా వచ్చేసాం. అయ్యో కోహ్లీ